మనందరికి సుపరిచితురాలు మీనా కుమారి గారు. మీనా కుమారి అండ్ గారి అటు sister. ఫిల్మ్స్ లోను ఇటు సీరియల్ ఆర్టిస్ట్ గాను మనందరికి Yeah. బాగా పరిచయం ఆవిడ ఉన్నారు. 95 నుంచి అసలు ఫస్ట్ తమిళ ప్రాజెక్ట్స్, Yeah. తర్వాత తెలుగు చాలా బిజీగా ఫిల్మ్ అండ్ టీవీ సీరియల్స్ లో బిజీగా ఉన్నారు. సో ఆవిడ మీకు ఇన్స్పిరేషన్? ఆవిడ అదే లేదు. అయిన తర్వాత ఆవిడ యాక్ట్ చేసిన తర్వాత నిన్ను ఒప్పుకున్నారు కదా అక్క, నన్ను ఎందుకు ఒప్పుకోరు నాన్న, నువ్వు చెప్పు నాన్నకి ఎలా అయినా సరేనా అంటే, సరే సరే ఉండు చెప్తాను అప్పుడు నన్ను కూల్ చేసేది అనమాట. సరే చెప్తానంటే అప్పుడు మా ఫాదర్తో మాట్లాడంటే లేదు అస్సలు ఒప్పుకోలేదండి. అక్క చెప్పినా కూడా అసలు వద్దు, అది ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అది ఇదని. ఇంక ఇంతేరా బాబు నా పని, ఇంట్లో కూర్చుని కడుక్కోవడం, చెప్పులు వంట వండుకోవడం, ఇదే నా పని వస్తుందని చాలా డిసప్పాయింట్గా అయ్యాను. సో మరి ఏంటో తెలియదండి, మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నాకు ఆ ఛాన్సెస్ వచ్చాయి. అదొక్కటే నాకు మిగిలిపోయింది. ఏంటంటే ఆయన చూసుండుంటే బాగుండేది, నేను ఎలా యాక్ట్ చేస్తున్నాను, నా ఇన్వాల్వ్మెంట్ ఏంటి, నా క్యారెక్టరైజేషన్ ఉండే మంచి గొప్పతనం పేరు. ఇప్పుడు ఒక పూర్ణే కావాలి అంటే పద్మావతి గారే కావాలి ఈ క్యారెక్టర్, కానీ అంత స్థితిలో వచ్చానంటే, గొప్ప స్టేజ్లో వచ్చానని నాకు అదొక్కటే మిగిలిపోయింది. తర్వాత మా మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నువ్వు అప్పటి నుంచి అంటూ ఉండేదానివి, పాపం నానే నిన్ను ఒప్పుకోలేదు, చేసుండుంటే అక్కలాగా నువ్వు కంటిన్యూగా వెళ్ళేదానివి అని అంటూ ఉంటారు. కానీ నేను ఎన్ని చేసినా ప్రతి క్యారెక్టర్కి ఆయన తలుచుకుని నేను చేస్తూ ఉంటా. నాన్న నువ్వు ఉండుంటే బాగుండు అని చాలా అనుకున్నానండి. కానీ ఇప్పటికీ అనిపిస్తుంది నాకు, ఇప్పుడు కనుక బతికినా కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఆ మూమెంట్ అనేది ఇంక తీరదు కదా, ఈ జన్మకి అయిపోయింది. ఆయన ఒక్కరు చూస్తుంటే బాగుండేదని నేను ఫీల్ అవుతా. మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా నాన్నగారు నా క్యారెక్టర్స్ చూసి చాలా బాగుందమ్మా అని ఒక్క మాట అనుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉండేది. పర్వాలేదు, ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తారు, ఆయన బ్లెస్ చేస్తూ ఉంటారు అండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కూడా. మీకు చాలా అటాచ్మెంట్ కదా మీ ఫాదర్. ఆయన పేరు ఎత్తితేనే మీ కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయి. అంటే ఆయనతో అంత మాకు బాండింగ్ ఉండేది. ఫాదర్ అంటే ఆడపిల్లలకి ఫాదరే కదా, అందులో మీతో బాగా నాతో ఇంకా అసలు నన్ను వదిలేవారు కాదు. ఏదో చంటి మూవీలో మీనా వెంకటేష్, మన నాజర్ గారు మీనా గారికి బాండింగ్ ఉండేది. అన్న కళ్ళు తెరిస్తే మీనా కనబడాలనే సీన్ ఎలా ఉండేదో, మా నాన్నగారు లేవంగానే నేను కనబడాలి ఆయనకి. నేను దూరం అయితే ఆయన తట్టుకోలేరు. అందుకని చెప్పేశారు, నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, నీ గొప్ప నీ పేరు అలా కాదు, నువ్వు నాకు కనబడాలి అంతే అని. రేపు పోతున్నారనిగా కూడా ముందు రోజు నన్ను పిలిపించుకున్నారండి. అంటే మాకు తెలియదు కదా ఆయన పోతే, హార్ట్ అటాక్ ఆయనకి. ఒక రోజు ఫోన్ చేసి నిన్ను చూసి చాలా, అంటే మ్యారేజ్ తర్వాత, నా మ్యారేజ్ అయిపోయింది, ఆయన కూడా ఎలా ఆలోచించారంటే, నువ్వు హైదరాబాద్లోనే ఉండాలి, ఒకే ఊర్లో ఉంటే నువ్వు రాలేకపోయినా, అంటే మీ అత్తగారిళ్ళు వాళ్ళు ఎప్పుడు పంపించలేకపోయినా నేను వచ్చి చూడడానికి ఉంటుందని ఒకే ఊరు కూడా ఆలోచించి మరీ చేశారు. సో ఒక 4-5 years తర్వాత, నా మ్యారేజ్ అయ్యి 4-5 years తర్వాత, నువ్వు ఎలా అయినా సరే రా, నువ్వు నేను క్యాబ్ డబ్బులు ఇస్తాను, నువ్వు ఎలా అయినా నేను చూడాలి అది ఇది అన్నారు. ఎప్పుడు అడుగుతున్నట్టుగానే అడుగుతారు కదా, ఏంటన్నా అప్పటికి బాబు చిన్న బాబు అనమాట మాకు, ఫస్ట్ పాప తర్వాత బాబు. వీడితో ఎలా రాను, చిన్నాడిని పెట్టుకుని ఎలా రాను, అప్పటికప్పుడు నేను ఇంకో రోజు వస్తాలే అన్నా. ఎందుకు ఎమోషన్గా మాట్లాడారు, కానీ నేను అలా అనుకున్నా, నువ్వు రావట్లేదని నన్ను అలా బ్లాక్మెయిల్గా చేస్తున్నారేమో, నువ్వు రాకపోతే ఇంక నేను ఎప్పటికీ నేను చూడలేను అది ఇది అలా మాట్లాడుతున్నారంటే, నేను అలా బెదిరిస్తే వస్తానేమో అనుకున్నారు. కానీ ఆ రోజు మాట్లాడిన midnight 2 o'clockకి మా వదిన నాకు కాల్ చేసింది, ఫాదర్ నో మోర్ అని. అసలు ఇప్పటికేనండి ఆ కాల్ వెళ్ళుంటే బాగుంటుంది అని చివరి కోరిక అదేనేమో అనిపించింది నాకు. అంటే సీరియస్గా ఎందుకు తీసుకోలేదా అని అనిపించింది. అదే అనుకుని ఉందాం కదా అలా బాబుతో కానీ. రామ్మా రామ్మా అని 10 సార్లు అడిగారండి. అంటే ఏదో ఎప్పుడు ప్రతిసారి అడిగినట్టుగానే అడుగుతున్నారు కదా అనుకున్నా. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాకు అంటే హ్యాపీగా ఉన్నానే, కానీ ఒక్కసారి అది కూడా ప్రతి నిమిషంలో ఒక సెకండ్ అది తలుచుకుంటూ ఉంటాను. అయ్యో నాన్నని పాపం చివరిసారిగా చూడలేకపోయాను, ఆయన హ్యాపీ మూమెంట్లో నేను షేర్ చేసుకోలేకపోయాను అని. సో పోందే భగవంతుడు ఇంకా అలా డిసైడ్ చేశాడు.
ఆయనకు అనిపించింది నువ్వు రావాలి ఈ టైంలో నువ్వు ఉండాలి. నువ్వు ఇప్పుడు ఉండాలి, నువ్వు ఇప్పుడు వచ్చేసే అంతే అన్నారు. మీ అత్తగారికి మామగారికి నేను ఫోన్ చేస్తా, నువ్వు ఇప్పుడు వచ్చేయి అన్నారు. అలా ఎలా నాన్న వచ్చేస్తాము, ఉన్నట్టుండి ఎలా వస్తాను, వీడిని వేసుకుని అలా రాలేను నేను, ఈసారి వీకెండ్స్లో వస్తాను, శనాదివారాల్లో వచ్చినప్పుడు ఉంటాను అని అన్నాను. నాకు తెలియదమ్మా నువ్వు రా అని పెట్టేశారు అంతే. హార్ట్ స్ట్రోక్, వన్ టైం స్ట్రోక్ అండి. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల కూడా బతకలేదు. సో అది నా కెరీర్లో అదొకటి మిగిలిపోయిన ఒక చాప్టర్లో, అంటే ఒక సాడ్ అంటే ఇంకా అదే, ఇంకా అంతకు మించి నేను హ్యాపీగానే ఉన్నాను. నా ఫ్యామిలీ కూడా, అటు పుట్టింటి వాళ్ళు ఇటు మెట్టింటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా నన్ను బాగా చూసుకుంటారు. నా కెరీర్కి చాలా సపోర్ట్ ఇస్తారు. నువ్వు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చెయ్యి, అసలు మూవీస్ రావాల్సిందే, బట్ నేను చేసిన ప్రతి సీరియల్ 2-3 years కంటిన్యూగా అండి. ఓకే. సో నేను ఏదైనా ఎండ్ అయిపోతే బాగుండు మూవీ ఒప్పుకుందాం అనుకుంటే అక్కడ మహారాణిలా అనమాట. ఒక హీరో మదర్గా అయినా సరే, హీరోయిన్ మదర్గా అయినా సరే, నాకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్స్ అండ్ లాంగ్ లెంత్ రోల్స్, నేను చాలా roles. సీరియల్స్ లో అబ్జర్వ్ చేశాను మీ క్యారెక్టర్స్ కూడా. Yeah. అండ్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చాలా మీరు ప్లే important. చేశారు. అప్పుడు నేను ఇంక అడగలేకపోయాను, మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా అని. నేను రానని ఎలా చెప్పగలుగుతాను వాళ్ళని, డైరెక్టర్స్ కానీ. నేను చేసే ప్రొడక్షన్స్ కూడా చాలా మంచివండి. మల్లెమాల వాళ్ళది మనసు మమత ఒకటి చేశాను, తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ రంగుల రాట్నం, అలాగే మనసిచ్చి చూడండి మా టీవీలో ఆల్మోస్ట్ 15 సీరియల్స్ చేశారు. 15 above. 15 చిన్న పెద్ద మంచి రిజిస్టర్ అయిన మాత్రం 7-8. ఓకే.